వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అంధ విద్యార్థుల గీతాలాపన కంటతడి పెట్టిన రాష్ట్రపతి. నదిలో పడవలపై యోగా, విజయవాడలో ఈవెంట్ కు ప్రపంచ రికార్డ్. మంది మావోయిస్టుల లొంగుబాటు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే, శుక్రవారం ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ క్రమంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆమె డెహ్రాడూన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి అంధుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ పలువురు అంధ విద్యార్థులు గీతాలు ఆలపించి రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సివాన్ లో ప్రసంగిస్తూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు వజ్రకిషోర్ ప్రసాద్ వంటి భారతదేశ గొప్ప నాయకుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నిబద్ధతను హైలైట్ చేశారు. సేవ, అభివృద్ధి మరియు జాతి నిర్మాణం యొక్క వారి ఆదర్శాలను నెరవేర్చడానికి ప్రభుత్వం అచంచలమైన సంకల్పంతో పనిచేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. దీనికి నిదర్శనంగా బీహార్ లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరియు జీవనోపాధిని మార్చే లక్ష్యంతో వేల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. ఏపీ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలని చెబితే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారంటూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి నది బేసిన్లు కూడా తెలియవంటూ విమర్శించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో అధిక వాటా కావాలని డిమాండ్ చేయాల్సిన సీఎం ఉన్న వాటాను తగ్గించి అడగడం ఏంటంటూ నిలదీశారు. ఇదే విధంగా సీఎం మాట్లాడితే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వీగిపోతాయంటూ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని హరీష్ ఆరోపించారు. ఈ నెల 11వ తేదీన విజయవాడ బేరం పార్క్ లో కృష్ణా నదిపై 1000 మందికి పైగా ఉత్సాహికులు పడవలపై యోగా చేసి ప్రపంచ రికార్డుకు సంబంధించి ఇవాళ ధృవీకరణ పత్రాలు అందించారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి ఆలిషా రెనాల్డ్స్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తో పాటు విజన్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి యోగా వేడుకలు ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదుట మహిళలు ధర్నా. బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఒకరికి తెలియకుండా మరొకరిని 2 పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేస్తున్న వైనం. ఇద్దరికి ఆడపిల్లలు పుట్టడంతో మగపిల్లల కోసం మరో 3తో సహజీవనం చేస్తున్న మేనేజర్. విషయం తెలుసుకుని 2 భార్యలు బ్యాంక్ ఎదుట ఆందోళన. మేనేజర్ శ్రీనివాస్ ను కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టిన మొదటి భార్య. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్ కి చేరుకుని మేనేజర్ తో సహా 2 భార్యలని స్టేషన్ కి తరలించిన పోలీసులు
అండి, వెలిశాల పూజిత. నాకు 2 పిల్లలు, రన్విత, దేవాంశి. మా హస్బెండ్ పేరు వెలిశాల శ్రీనివాసరావు. మాది తిరువురు అండి, తిరువురు పక్కన చిట్యాల గ్రామము. మా హస్బెండ్ పేరు వెలిశాల శ్రీనివాస, HDFC బ్యాంక్లో పనిచేస్తాడు. అతను స్వగ్రామం వచ్చేసేసి పేరువంచ కల్లూరు గ్రామము. అతను వచ్చేసేసి 3 సంవత్సరాల నుంచి నన్ను పిల్లల్ని వదిలేసేసాడండి. మేము ఇక్కడ ఫస్ట్ అతను జాబ్ చేయడం వచ్చేసేసి నందిగామండి, కోటక్ మహీంద్రాలో చేశాడు. అప్పుడు ఉన్నప్పుడే మమ్మల్ని గొడవ పెట్టేసుకొని పంపించేశాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి గొడవలు ఎక్కువయ్యానండి. వరకట్నం గురించి బాగా మమ్మల్ని వేధించాడు. మా నాన్నగారు ఉన్న వరకు సర్దారండి. మా నాన్నగారు కరోనాలో మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా కట్నం కింద ఇచ్చిన ప్రాపర్టీస్ మొత్తం అతని పేరు మీద రాపిచ్చేసుకున్నాడండి. రాపిచ్చేసేసుకొని ఆ తర్వాత మమ్మల్ని వదిలేసేసాడండి, గొడవ పెట్టేసుకొని పంపించేసి నేను ఇంకా తిరుగుతా ఉన్నానండి. అక్కడ నందిగాంలో ఒక అమ్మాయితో ఉంటుంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకొని మా పెద్ద మనుషులందరినీ పట్టుకొని 10 మనుషుల మధ్య కూర్చోబెడితే అతను అప్పుడు ల్యాండ్ అపార్ట్మెంట్ రాసి ఇచ్చాడండి. ఇంకా ఇప్పుడు 80 లక్షల బంగారం విలువ చేసే బంగారం అక్కడ ఉంది. నేను బంగారము ఆస్తుల కోసమో రాలేదండి. అతను వేరే ఎన్ని చోట్ల తిరిగానండి. జంగారెడ్డిగూడెంలో అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేయి, అక్కడ పట్టించుకోలేదు. మార్నింగ్ వచ్చేసి నైట్ 1 వరకు ఉన్నామండి జంగారెడ్డిగూడ పోలీస్ స్టేషన్. 2 పిల్లల్ని వేసుకొని జోరుని వర్షము పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, స్టేషన్ వాళ్ళు కూడా మాట్లాడలేదండి. అక్కడ ఇదే సేమ్ అండి. వస్తామని అంటే వాళ్ళు వస్తే నేను చచ్చిపోతానని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం అనండి. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నేను పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయానండి. రీసెంట్ గా ఈ అమ్మాయి మళ్ళీ వేరే అమ్మాయి, ఈ అమ్మాయి 4వ అమ్మాయి అండి నాతో కాక. ఈ అమ్మాయికి రాజమండ్రి అండి. రాజమండ్రి అంటే ఈ అమ్మాయికి డైవర్స్ అయిపోయింది. 6 సంవత్సరాలు అవుతుంది డైవర్స్ అయ్యి. పిల్లలు కూడా వాళ్ళకి చిన్న సెటిల్మెంట్ అమ్మాయి చేసేసారు. కానీ ఇంత పెద్ద పిల్లలు ఉన్నారని అసలు చెప్పలేదంటండి. ఏమీ చెప్పకుండా అమ్మాయిని కూడా మోసం చేశాడంట. ఆ అమ్మాయిని ఒక్క మాట లేదండి. అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. అమ్మ నాకు ఇలా అన్యాయం జరిగింది, నీకు కూడా ఇలానే చేస్తానంటే అవునండి, నన్ను కడుపుతున్న దగ్గర నుంచి మగపిల్లాడు కావాలని మా అత్తగారు అంటానే ఉన్నారు. ఈ విషయం అయితే నేను అగ్రీ చేస్తానని. ఆడపిల్లలేనండి, ఆడపిల్లలు పుట్టినా మా నాన్న ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఇస్తా ఉంటుంటే ఓకేనండి. ఆల్ ఆఫ్ సడన్ నాన్నగారు చనిపోయేసరికి ఇలా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశాడండి. నేను ఇప్పుడు ఆస్తుల కోసం వేటి కోసం రాలేదు, విడిపోలేదండి. 2-3 సంవత్సరాలండి కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. వస్తా ఉంటుంటే పోలీసులకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చడం, మేనేజ్ చేయటము, అక్కడ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి పంపించేయటము, మళ్ళీ వెళ్ళిపోవటం అండి. అక్కడ ఇంట్లో ఉండట్లేదు, ఆ ఇంట్లో నుంచేసేసి మళ్ళీ వేరే చోటకు వచ్చినట్టము, ఇంటింటికి ఒక ఆడదాన్ని పట్టుకోవటము. ఇప్పుడు ఈ అమ్మాయితో ఏకంగా పిల్లల్నే కన్నాడు. కోర్టు డైవర్స్, అతను కోర్టులో డైవర్స్ కావాలని వేశాడండి. కోర్టు డిస్మిస్ చేసేసింది అది. సో అతను పిటిషన్ డిస్మిస్ చేసేసింది. సో ఇప్పుడు నేను అతని భార్య పిల్లల్ని కోర్టే చెప్పింది వెళ్ళేసేసి ఉండొచ్చు. MCDVC నోటీసులు సర్వే అవ్వట్లేదండి. సో అందుకే అవి సర్వే అవ్వట్లేదు కాబట్టి కోర్టు ఎలాగో మీకు ఫేవర్గా ఇచ్చిందమ్మా, వెళ్ళిపోవమని అక్కడ జడ్జి గారు చెప్పారు. యాజ్గా మా లాయరు అదే చెప్పారు. నేను విజయవాడ లాయర్ గారిని అడిగాను, హైదరాబాద్ సుప్రీంకోర్టు లాయర్ గారిని అడిగాను. ఒక్కరితో సజెషన్తో రాలేదండి. ఎవరు అడిగినా సరే యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా మేమే కదండి భార్య పిల్లలము. నేను నా భర్త దగ్గరకు వచ్చాను. నా భర్త దగ్గరకు వచ్చి ముందు పోలీస్ స్టేషన్ నేను కొత్తగూడ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 12 మంది మావోయిస్టులు జిల్లా పోలీస్, CRPF 81వ 141వ బెటాలియన్ అధికారులు ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని హేమచంద్రాపురంలో గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు అందిస్తున్న పునరావాస పథకాల గురించి తెలుసుకున్న పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా CRPF ఆఫీసర్స్ ఎదురుగా 12 మంది నిషేధిత సిపిఐ మాస్కు సంబంధించిన DVCM, అదేవిధంగా ACM, అదేవిధంగా మిలిషియా క్యాడర్ 12 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 9 మంది మేల్, 3 ఫీమేల్. మేజర్గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూతనిస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటివరకు చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము. మా స్కూల్ మాకే కావాలి, స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ధర్నా. అట్లూరు మండలం రంగంపల్లి కాలనీలోని MPP పాఠశాలలో 3, 4, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులు రంగంపల్లి కాలనీ స్కూల్ను S వెంకటాపురం పాఠశాలకు మర్జ్ చేసిన అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్లోనే కొనసాగించాలని వేడుకుంటున్న చిన్నేపల్లి గ్రామస్తులు.
అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్. మా పిల్లలు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు. కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ 5th క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేసారు. మేము ఏ సంతకాలు పెట్టలేదు, ఏం చేయలేదు. మా అనుమతి లేకుండానే అక్కడ చేర్చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్. మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము 3 డేస్. ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ కానీ క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్. మాకు అక్కడ ఇష్టం లేదు, మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము, మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు. మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి? మాకు అక్కడ స్కూల్ వద్దు సార్, మా స్కూల్ మాకే కావాలి. మా విలేజ్ లోనే 1st క్లాస్ to 5th క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్. దయచేసి మా అర్జీని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం వద్ద గల ఆంధ్రరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ నకిలీ విత్తనాల విలువ సుమారు 1,46,000 ఉంటుందని ఒకరు అరెస్ట్, పరారీలో 2 నిందితులు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు బాబు? మహారాష్ట్రకి వెళ్ళా? ఓకే, తీసుకున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.